నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబం గ్రామ శివార్లో ఉన్న మోడల్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న 8 మంది విద్యార్థులు ఐరన్ టాబ్లెట్లు వేసుకున్న అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిని హాస్టల్ సిబ్బంది హుటాహుటిన వర్ణి మండల ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులు ఫుడ్ తినకుండానే హాస్టల్ సిబ్బంది ఐరన్ టాబ్లెట్లు సరఫరా చేయడం, విద్యార్థులు అవి వేసుకోవడంతో టాబ్లెట్లు వికటించి అస్వస్థతకు గురయ్యారు లేదా ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనే అనుమానాలు విద్యార్థి సంఘ నాయకులు వ్యక్తపరిచారు. సంబంధిత ఉన్నతాధికారులు మోడల్ కళాశాలను సందర్శించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మంశివలో గల మోడల్ స్కూల్లో పిల్లలకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం వల్ల ఫుడ్ టాబ్లెట్ పాయిజన్ అయింది. ఇక్కడ దాదాపు 9 మంది పిల్లలు ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇప్పటి వరకు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది డాక్టర్ గారు వెనక్కి తీసి ఆ సమస్య చెప్పేవారు తెలియదు. కాబట్టి వెంటనే హాస్టల్లో వంట మనుషులు కావచ్చు, అక్కడ ఉన్న స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా, అక్కడ ఏఎన్ఎం కూడా వీళ్ళకి తిన్నా లేదా అడగకుండానే టాబ్లెట్ ఇవ్వడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోకుండా ఈ చర్యలు పాల్పడే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ పక్షంలో ఈ రాబోయే రోజుల్లో దీనిపైన అన్ని ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.